హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇది రైనీ లిల్లీ అండి. ఈ వర్షాకాలం చాలా బాగా పూస్తుందన్నమాట. అయితే ఇందులో 3 రంగులు ఉన్నాయండి: ఎరుపు, పసుపు, తెలుపు. ఈ పసుపు రంగు పూలు ఇప్పుడు పూస్తుంది చూసారా? ఈ ఒక్క పువ్వు మాత్రమే ఇలా సీడ్స్ తయారవుతాయి, మిగతావి సీడ్స్ తయారవు. ఎరుపు, తెలుపు విత్తనాలు తయారవ్వండి, దుంపలు. అయితే ఇప్పుడు మీకు దుంపలు చూపిస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిని, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, దీన్ని ఇలా కట్ చేసేసేయాలండి. పూర్తిగా మొదలకు కట్ చేసేసి మనం కొంచెం గుప్పెడు వర్మీ కంపోస్ట్ ఇచ్చామనుకోండి, చాలా బాగా పూస్తాయి. ఇక వర్షం పడి మన్నాడే మొగ్గలు వేసేస్తుంది అన్నమాట. చాలా బాగా పూస్తాయి. ఈ పాత పిక్ పెడతాను, లాస్ట్ ఇయర్ పూసినవి. ఈ వర్షాకాలం మొత్తం పూస్తాయి, మళ్ళీ వింటర్ సీజన్లో కూడా పూస్తాయండి మంచుకి. దీనికి ఒక్కసారి వేసామంటే చాలు, ఒక దుంప వేస్తే 20 దుంపల దాకా తయారవుతాయండి. ఇంకొక విషయం చెప్తున్నా, ఆ దుంప ఎలా ఉంటుందంటే ఇగోండి ఇలా ఉంటుందన్నమాట. ఉల్లిపాయ దుంపలా ఉంటుంది. ఇంత చిన్నవి పెట్టుకుంటే మీకు ఇలా మొక్కలు తయారయ్యి చాలా బాగా పెరుగుతుంది, పూలు బాగా పూస్తాయి. ఇప్పుడు ఈ టైం అన్నమాట. ఈ రైనీ లిల్లీ మొక్క మీ ఇంట్లో ఉంటే కనుక మీ గార్డెన్లో తప్పకుండా ఇలా కట్ చేసేయండి. లేని వాళ్ళైతే కొత్త దుంపలు అలా ఉంటాయి, ఆన్లైన్లో దొరుకుతాయి, మామూలుగా నర్సరీలోనూ దొరుకుతాయండి. ఆరెంజ్ కలర్ కూడా ఉంటుంది, పింక్, పూర్తి పింక్లో కూడా ఉంటాయి. తెచ్చుకోండి, రేటు కూడా తక్కువే ఉంటుంది ఇవి. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ.